హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. గత కొద్ది రోజులుగా ఏదైతే పాకిస్తాన్ భారతదేశం బార్డర్‌లో జరుగుతున్న కొంత ఉద్రిక్త వాతావరణం అందరికి తెలిసిందే. కానీ మనము పాకిస్తాన్ పౌరులను ముట్టుకోకుండా మనము ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తా ఉన్నాం. కానీ పాకిస్తాన్ మాత్రము భారతదేశ పౌరులనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ అంశాలపైన మాట్లాడదాము. అంతర్జాతీయ లా ఏం చెప్తా ఉంది? పాకిస్తాన్ ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతా ఉందనే విషయాల మీద అయితే మాట్లాడదాం. మనతోని సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వెంకట ముప్పన్న గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంతర్జాతీయ లా ఏం చెప్తా ఉంది? మన భారతదేశ పౌరుల మీద పాకిస్తాన్ దాడి చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏంటి పాకిస్తాన్ ఎదుర్కొనే సమస్యలు ఏముండవు? సార్, పాకిస్తాన్ మన సివిలియన్స్ మీద అటాక్ చేస్తుందంటే ఇట్ ఈజ్ ఓపెన్లీ ఇన్వైటింగ్ ఫర్ అ వార్. కానీ మన ఇండియా అట్లా చేయలేదు. సిచ్యువేషన్ టెన్స్గా ఉందని పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఇండియాకు వచ్చారో మెడికల్గా కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించింది ముందే. ఎందుకు? ఒక్క పాకిస్తాన్ సివిలియన్కి కూడా ఒకవేళ వార్ అనేది స్టార్ట్ అయితే ఏం జరగకూడదని సదుద్దేశంతో. అది యుద్ధ నీతి కూడా, రూల్ ఆఫ్ వార్. ఓకే, మనం అటాక్ చేసింది టెర్రరిస్టుల మీద, వాళ్ళు టెర్రరిస్టులు కాదన్నారు, మళ్ళీ సివిలియన్స్ అని యాక్సెప్ట్ చేశారు. సో ఓపెన్గా వాళ్ళు వార్కి రెడీ అని ఇన్వైట్ చేశారు. అండ్ కమింగ్ టు ది లా ఆస్పెక్ట్, ఏ దేశమైనా అకారణంగా వేరే దేశ సివిలియన్స్ని చంపితే మాత్రం దే ఆర్ ఆన్సరబుల్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజీ అంటాం. ఖచ్చితంగా ఇండియా కనుక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మూవ్ అయితే దే ఆర్ ఆన్సరబుల్ టు ద కోర్ట్. రెండు దేశాల మధ్య వచ్చే సమస్యల్ని, లేదా దేశ పౌరుల మధ్య, అంటే ఒక దేశ పౌరుడు ఇంకో దేశంలో ఉండిపోతే, కుల్భూషణ్ కేసులో కూడా అదే జరిగింది. పాకిస్తాన్లో ఉన్నాడు కాబట్టి హరీష్ సాల్వే గారు వెళ్ళి ఐసీజీలో ఆర్గ్యూ చేశారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్ని ఐసీజీ హ్యాండిల్ చేస్తుంది. ఇట్ ఈస్ పాకిస్తాన్ ఈజ్ 100% ఆన్సరబుల్ టు ఐసీజీ ఇఫ్ ఇండియా మూవ్స్ టు ఐసీజీ. అదండి. ప్రతిసారి ఎందుకు పాకిస్తాను అంటే అంత గంభీరంగా కనిపిస్తోంది? ఎందుకంటే ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ చాలా వీక్ అని పాకిస్తాన్‌కి కూడా తెలుసు. కానీ ఎందుకని పాకిస్తాన్ ఎవరిని చూసుకొని ఇంత ముందుకొస్తుందంటే ఏం చెప్తారు? దాన్ని మేకపోత గాంభీర్యం అంటాం. మీరు చిన్నప్పుడు వినుంటారు. అంటే ఒక సామెత ఉంది సార్, నువ్వు ధైర్యవంతుడు కాకపోతే అట్లీస్ట్ ధైర్యాన్ని నటించు అని. పాకిస్తాన్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు అంతే. అది బుక్స్ వరకు బాగుంటుంది, కానీ సీరియస్గా తీసుకుంటే రిపర్కషన్స్ ఇట్లాగే ఉంటాయి. నలుగురు టెర్రరిస్టులు పంపించావు, ఒక 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ చంపించావు, వెళ్ళి మోదీకి చెప్పుకో అన్నావు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ నేషన్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరిగినాయా? పోనీ ఇది జరిగిన తర్వాత కూడా నీ దేశంలో ఒక టెర్రరిస్ట్ నేత నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఖండించలేదు, బీయింగ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. నువ్వేమన్నావు? వార్కి రెడీ అన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? వెళ్ళి బంకర్లో దాక్కున్నావు. ఇంకా అంత ధైర్యవంతులే మీరే చెప్పండి. కాదు కదా. అండ్ ప్రొవోకింగ్ నేచర్, అంటే టెస్టింగ్ ది పేషెన్స్ ఆఫ్ ఎ నేషన్ లైక్ ఇండియా ఈజ్ వెరీ డేంజర్ టు ద కంట్రీ అండ్ టు ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ అనే కాదు, భారతదేశ సహనాన్ని పరీక్షిస్తే ఈవెన్ యుఎస్, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా ఏ దేశానికన్నా ఏ కాంటినెంట్ కన్నా మంచిది కాదు. ఆ విషయాలు వాళ్ళకి తెలుసు. సార్, యుఎస్ లాంటి పెద్ద దేశం భారత్తో సత్సంబంధాలు ఎందుకు మెయింటైన్ చేస్తుంది? ఆధిపత్యం చూపించకుండా. బికాజ్ ఇట్ నోస్ ది కెపాసిటీ ఆఫ్ ఇండియా కదా. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే కొంటున్నాం మనం, ఐఫోన్స్ లాంటివి. సో పెద్ద పెద్ద దేశాలే మనతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఏంటంటే దే హ్యావ్ ఎ ప్రొవోకింగ్ టెర్రరిస్టిక్ నేచర్ అనమాట. ప్రతిసారి ప్రొవోక్ చేయటం. మనం 1947 నుంచే పడుతున్నాం సార్, చూసాం. పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. 2025 ఇప్పుడు ముహూర్తం బాగుంది, మన పేషెన్స్ పోయింది. వీ హ్యావ్ స్టార్టెడ్ టు టీచ్ ఎ లెసన్. అంటే ఆ అమ్మహా కాదు, పద్యాలు కవితలు కూడా నేర్పడం స్టార్ట్ చేసాం. సార్ ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, మనకేదైతే ఇక్కడ కుల మత భేదాలు లేకుండా భారతదేశంలో ఉంటామో, ఆపరేషన్ సింధూర్ ఆఫ్టర్ బ్రీతింగ్ ఏదైతే ప్రెస్ మీట్ జరుగుతున్న సమావేశాల్లో ఇద్దరు మహిళలు కనిపించారు, ఒక అతను కూడా కనిపించారు. అక్కడ కుల మతాలు అంటే ఒక అతను క్రిస్టియన్, ఒక ఆమె ముస్లిము, ఇంకొక అతను హిందూగా కనిపిస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఆ ప్రెస్ బ్రీతింగ్ సంబంధించి? ప్రెస్ బ్రీత్ అంటే ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఇండియాలో స్వేచ్ఛ అనేది అన్లిమిటెడ్ అండి. ఎందుకో చెప్తా. మీరు హైదరాబాద్ సిటీ తీసుకోండి. హైదరాబాద్ సిటీలో నడిబొడ్డులో పెషావర్ అనే పేరు పెట్టి ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు ఓ మనిషి. మీరు కూడా చూసుంటారు లకిడి కప్పుల్లో. అంత స్వేచ్ఛ ఇండియాలో ఉంది, రైట్? పాకిస్తాన్ ఎథనిక్ వేర్ అని చెప్పి నాగార్జున సర్కిల్లో ఇంకొక వ్యక్తి ఓపెన్గా ఆ బోర్డు పెట్టుకుని నడుపుతున్నాడు. అంత స్వేచ్ఛ మనం వేరే వాళ్ళకి ఇస్తాం. ఏంటి? వేరే మతం పేరు మీద కూడా కాదు, వేరే దేశం మన
మన శత్రు దేశం పేరు పెట్టుకొని ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నా అందరూ సామరస్యంగానే ఉన్నాం, రైట్? అవును. అదే పరిస్థితి పాకిస్తాన్‌లో ఉందా? లేదు కదా! వాళ్ళకి రాదు కూడా. బికాజ్ పాకిస్తానీ టెర్రరిజం, టెర్రరిజం ఇస్ పాకిస్తాన్ అంతేనండి. ఇండియాలో యూనిటీకి ఈ రోజే కాదు, ఏ రోజు కూడా లోటు రాదు. కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచే కలిసే ఉన్నాం. ముందు కూడా కలిసి ఉంటాం. కానీ విడగొట్టాలని ట్రై చేసేది వాళ్ళు. ఏమన్నంటే వాళ్ళు మతాన్ని తీసుకొస్తారు మళ్ళీ. హ్మ్. ఇప్పుడు నువ్వు కదా అడిగావు, నువ్వు ముస్లిమా కాదా అని చెప్పి నువ్వు అన్ని చెక్ చేసి కదా చంపావు. అవును. ఇండియాలో ఎప్పుడన్నా జరిగిందా? జరగలేదు. పోనీ ఇండియా వరకు వదిలేద్దాం. పాకిస్తాన్, కాశ్మీర్ బోర్డర్‌లో ఎప్పుడన్నా జరిగిందా? జరగలేదుగా. పాకిస్తాన్ నుంచి ఎవరన్నా చొరబాటుదారుడు ఇండియాలోకి వస్తే అయితే డిఫెన్స్ వాళ్ళు కంట్రోల్‌లో తీసుకుంటారు, రైట్? యాజ్ పర్ మిలిటరీ లా ప్రొసీజర్ ఫాలో అవుతారు. అంతే తప్ప నువ్వు ముస్లిమా, హిందువా అని చెప్పి పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తిని బట్టలిప్పి చెక్ చేసి కాల్చి చంపలేదుగా మన మిలిటరీ. మన ఇండియాకి ఎథిక్స్ ఉన్నాయి సార్. ఆ ఇడియట్స్‌కి లేవు. అంతే. ఒకటి మనకి పీఓకే ఏదైతే మన దాంట్లో వాళ్ళు కబ్జా చేసి ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళకి, అది ఎటువంటి లా చూపిస్తా ఉంది? ఒకవేళ మన స్వాధీనం చేసుకునే పరిస్థితులు వచ్చాయంటారా ఇప్పుడు? లేదండి. ఒక దేశం ఇంకో దేశాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదు. ఏ లా ఎయిదర్ ఇండియన్ లా, పాకిస్తాన్ లా ఆర్ ఇంటర్నేషనల్ లా జియోగ్రాఫికల్‌గా దేశాలు విడిపోయిన తర్వాత ఒక దేశంలో ఇంకో దేశాన్ని మర్జ్ చేసుకునే రైట్ ఎక్కడా ఉండదు. ఇంపాసిబుల్. అంటే అలాగైతే మన భూమినే కదా వాళ్ళు కబ్జా చేసి. అదే పీఓకే వరకు మన లిమిటేషన్ ఉంటది. ఓకే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వరకు ఇది నాది అని కొట్లాడి సాధించుకునే రైట్ ఉంటది తప్ప, అది దాటి అప్పుడు 1947లో ఏదైతే జియోగ్రాఫికల్ డివిజన్ జరిగిందో హ్మ్. దాంట్లో ఒక ఇంచు కూడా మనం తీసుకోవడానికి లేదు, తీసుకోకూడదు కూడా. అదే వెసులుబాటు ఉంటే గనక యూఎస్ ఎప్పుడో మొత్తం కాంటినెంట్‌ని కలుపుకొని పోయేది, అవును. రైట్? ఆ పవర్ ఉంటే గనక. ఇంటర్నేషనల్ లా దానికి పర్మిట్ చేయదండి. పాకిస్తాన్ ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రధాని కూడా బంకర్‌లో దాక్కున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ప్రజలు కూడా అక్కడ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కి ఎందుకు ఇంతగానం ఇంకా ముందుకొస్తున్నా అంటే గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇంటర్నల్‌గా ఒక సిట్యుయేషన్ ఉంటదండి. అక్కడున్న పబ్లిక్ కోసం పీఎంగా పదవి కాపాడుకోవడం కోసం నేను బోల్డ్‌గా మాట్లాడాలి. హ్మ్. ఆ స్టేట్మెంట్‌కి ఇండియా ఆగుతది అని వాడు ఒక ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నాడు. ఏది పాక్ పీఎం. ఆ స్టేట్మెంట్‌కి రివర్స్‌లో వచ్చింది ఇప్పుడు. అంటే మనం సైలెంట్‌గా కూర్చోంగా, 75 ఇయర్స్ నుంచి ఉన్న పేషెంట్స్ చచ్చిపోయిందిగా ఇప్పుడు. సో, సైలెంట్‌గా కూర్చోం. మనం అటాక్ స్టార్ట్ చేసాం. అటాక్ కాదు, రెక్టిఫికేషన్ అనేది స్టార్ట్ చేసాం మనం, రైట్? వాడు అనుకున్నది జరగలేదు. ఇప్పుడు వాడికున్న ఆప్షన్ ఏంటి? పాకిస్తాన్ ఎకానమీ పోయింది, పోతుంది, ఇంకా పోతది కూడా. వేరే కంట్రీల దగ్గర ముష్టెత్తుకుని బతకడం తప్ప పాకిస్తాన్‌కి వేరే దారి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ అనదర్ కంట్రీ సపోర్ట్స్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఫ్యూచర్‌లో కూడా, రైట్? ఇంకా అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఇంటర్నల్‌గా వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం. పాకిస్తాన్‌కి కూడా తెలుసండి. ఇండియా మీద క్రికెట్ మ్యాచే గెలవలేని దేశం యుద్ధంలో గెలుస్తదా? చెప్పండి. చిన్న కామన్ సెన్స్ పాయింట్ కదా! అవును. 11 మందితో కొట్లాడి గెలవలేని మ్యాచ్ ఇంతమంది 140,00,00,000 మంది జనాభాతో కొట్లాడి 25 కోట్ల మంది జనాభా గెలుస్తారా? బలూచిస్తాన్‌తోనే గెలవలేక వాళ్ళ యొక్క గెలవలేక. యెస్. పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా పాకిస్తాన్ పైన ఇప్పుడు పరిస్థితి? బలూచిస్తాన్ మాత్రం ఎక్సలెంట్ టైమింగ్ నిజంగా. వాళ్ళ మాస్టర్ మైండ్ వాళ్ళు ఎక్సలెంట్ టైమింగ్ అది. హ్మ్. అంటే వాళ్ళొక అది ఇండిపెండెంట్‌గా. ఏదో సామెత దెబ్బ పైన ఏదో కారం పొడి జల్లారంటారు చూసారా? హ్మ్. అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, కొట్టారు. ఇంకా వాళ్ళ పీస్ వాళ్ళు కట్ చేసి తీసేసుకుంటారు. అంటే ఇది గనక కంటిన్యూ అయితే మాత్రం బలూచిస్తాన్ అనేది వాళ్ళు బెగ్ చేయట్లేదండి. అవకాశం కోసం చూస్తున్నారు. అంటే ఇవ్వండి, ఇవ్వండి అని అడగట్ల. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు గెట్ దేర్ పీస్ ఆఫ్ కేక్. ఇప్పుడు ఆ టైం వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకోటి సార్, ఈ వార్ చూస్తుంటే మనకి ఓన్లీ పాకిస్తాన్, ఇండియా గాకుండా అంతర్గతంగా పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ చేస్తా ఉంది. చైనా, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అన్నట్టు కూడా నడుస్తా ఉందనేది ఆరోపణ నడుస్తా ఈ ఉంది. ఈ ఇంకా ఈ ఈ ఎందు ప్రెడిక్షన్‌కి సార్ చెప్తాను. ఈ ప్రెడిక్షన్‌కి ఒక సోర్స్. వాళ్ళు కొన్నది చైనా మిసైల్స్, రైట్? అంటే ఆయుధ సామాగ్రి వాళ్ళ దగ్గర కొన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారని ప్రొడిక్షన్ ఉంది. అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అన్నది డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌కే తెలుస్తది. మనం ప్రెడిక్ట్ చేసి చెప్తే మళ్ళీ నేనొకటి చెప్తాను. ఒక 1000 మందో, 1,00,000 మందో చూస్తారు. చూసి వాళ్ళ మైండ్‌లో అదే ప్రిజంప్షన్ వస్తది. పర్చేజ్ అక్కడ జరిగింది కాబట్టి సపోర్ట్ ఇస్తున్నారనే ప్రిడిక్షన్ రావడం సమంజసమే. అంటే జనరల్‌గా వస్తది అది. అంటే మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర నేను మిసైల్ కొన్నాననే ప్రిడిక్షన్ ఉంటది. నిజంగా వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అన్నది మాత్రం మిలిటరీ ఆర్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌కే తెలుస్తదండి. సార్ మన కాడ అనేక విధాలుగా లాస్ ఉన్నాయి. అంటే చట్టాలున్నాయి. చట్టాలలో గూడా ఇప్పుడు ప్రధానంగా మదర్సాల మీద ఇప్పుడు కొన్ని ఆరోపణలొస్తా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎటువంటి చట్టాలున్నాయి? మదర్సాల్లో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తా ఉన్నట్టు గూడా వాళ్ళ దగ్గరికి ఎవ్వరెళ్ళలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయన్నట్టు గూడా తెలుస్తుంది. నిజంగానే ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుర్రు? వాళ్ళ కాడికెళ్ళి మ ఎంక్వైరీ చేయలేకపోతుర్రు? మ సీ
మదరసాలు అంటే అదొక మనకి గుడి ఎలాగో వాళ్ళకది అవును. రైట్. హ్మ్. మసీదు మదరసాలు మస్ అంట. మదరసాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం దాన్ని అరేంజ్ చేయొచ్చండి. ఆ ఎవిడెన్స్ ఇప్పటివరకు నాకు తెలిసింది దొరకల. హ్మ్. ఇన్ ఇండియన్ టెరిటరీ నాకు తెలుసండి. ఎక్కడి వరకు ఎందుకు మన తెలంగాణ గాని, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గాని ఆ ఎవిడెన్సెస్ అయితే దొరకవు. అదొక స్పెక్యులేషన్ గానే పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు అనేది సెన్సిటివ్ టైం. అవును. ఓకే. అలాగే ఏదైనా దొరికితే ఇట్ ఈస్ ఎ యాక్ట్ అగైన్స్ట్ ది నేషనల్ సెక్యూరిటీ. అంటే ఈ రైట్. క్వెషన్‌ని టెర్రరిస్ట్ యాక్ట్ అనేది అప్లై అయిపోతది అక్కడ. నేనెందుకు అడగాల్సొచ్చిందంటే, మొన్న ఎంపీ హోదాలో ఉన్న రఘునందన్ రావు గారు, హ్మ్. వాళ్ళ నియోజకవర్గంలో బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో మదర్సాలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇండియా ఆధార్ కార్డ్ ఉంది. ఆశ్చర్యం కనబడుతుంది. వాళ్ళేమో బంగ్లాదేశం పౌరులుగా అని చెప్పుకున్నట్టు కనబడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎట్ ఏ టైమ్‌లో ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఇతను కంప్లెయింట్ చేయడం అవును జరిగింది. ఇచ్చారు. అంటే ఈ అంశాలు అందువల్లనే అసలు ఈ మదర్సాలో ఏం జరుగుతా ఉంది? ఆయన ఒక ఎంపీ హోదాలో ఉండి గూడా తను ఒక డీజీపీకి కంప్లెయింట్ ఇచ్చినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన గట్టిగానే అడిగితే బాగుంటదండి. అది అడ్వకేట్‌గా నేను టెక్నికల్‌గా అంటే చెప్తాను మన మీకు. లా అదే ప్రకారం లా ప్రకారం టెక్నికల్‌గా చెప్తాను. మదరసాలు అనేది మనకి గురుకులాలు ఉన్నాయా? హ్మ్. అలాగే మన హిందూ మతం. నేను హిందువుని కాబట్టి మన అంటున్నాను. ఓకే. మన హిందూ మతానికి సంబంధించి గురుకులం ఎలా ఉందో, వాళ్ళ ముస్లిం మతానికి సంబంధించి మదరసాలు ఉంటాయి. ఆ! అంటే వాళ్ళ మత గ్రంథాల గురించి మంచి చెప్పడానికి. ఒరిజినల్ కాజ్ ఈస్ మంచి చెప్పడానికి. టెర్రరిస్ట్ అక్కడి నుంచి పుడుతున్నారు అంటే సోర్స్ ఒక థ్రెడ్ దొరికిందనుకోండి టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఉంటది. రఘునందన్ రావు గారు చెప్పారు అంటే అతనికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండుండొచ్చు. కానీ అతను స్పెసిఫిక్‌గా ఏ కాజ్ మీద డీజీపీకి లెటర్ ఇచ్చాడన్నదైతే నేను చదవలేదు. ఓకే. ఒకవేళ దాంట్లో గనక క్లియర్ కట్‌గా ఇదే గనక ఫ్యాక్ట్స్ అని ఎస్టాబ్లిష్ చేసుంటే, చేసి కంప్లెయింట్ ఇచ్చుంటే ఖచ్చితంగా స్టేట్ డీజీపీ అయితే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎంత ఫాస్ట్‌గా తీసుకోవాలి అంటే వాళ్ళకేమన్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ నుంచి ఆ బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ మద్రాసాల్లో గనక టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఏమైనా చేస్తున్నారని ఎవిడెన్స్ దొరికితే మాత్రం విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అది కూడా సర్జికల్ స్ట్రైక్ లాగే చెయ్యాలి. ఎప్పుడు క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉంటే. లేకపోతే మాత్రం ఆ మద్రసాలను కూడా నేను పక్క మతాన్ని రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఆ మద్రసాలను కూడా వాళ్ళ మన గురుకులాలు ఎలాగో వాళ్ళకి ఒక మతానికి సంబంధించి పవిత్ర గ్రంథాన్ని బోధించే ప్రార్థనా స్థలం కిందే చూడాలంతే. సో, ఫైనల్‌గా మన భారతదేశ పౌరులకి ఈ సమయంలో ఈ విధంగా ఉంటే బావుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాడ పోలీసు ఉండలేరు. ప్రతి యెస్. సందర్భంలో జవాన్ ఉండలేరు గాబట్టి, ఈ సందర్భంలో ఎలా ఉంటే బావుంటుంది అనేది చెప్తా. వెరీ గుడ్ క్వెషన్ అండి. బోర్డర్‌లో వార్ జరుగుతుంది. మనందరం మాట్లాడుకుంటున్నాం కదా! పాకిస్తాన్‌కి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఇండియన్ ఐడెంటిటీ ఆధార్ కార్డ్ తీసుకొని ఇండియన్ టెరిటరీలో లేకపోయే అవకాశాలు లేవు. హ్మ్. దే ఆర్ కాల్డ్ స్లీపర్ సెల్స్ రైట్. ఖచ్చితంగా ప్రతి సివిలియన్ కూడా న్యూస్‌లో వార్ ఎలా చూస్తున్నామో మన సరౌండింగ్స్‌లో కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. ఎవరన్నా సస్పిషియస్‌గా ఉన్నారా? హ్మ్. అంటే అక్కడ వార్ జరుగుతుంది కదా! ఇక్కడ కూడా ఏదన్నా అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఉన్నాయనైతే నేను చెప్పట్లేదు. భయభ్రాంతులకు గురి చేయట్లేదు కానీ, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? సేఫ్టీ కోసం కదా! అవును. ఇలాంటి సెన్సిటివ్ టైమ్‌లో కూడా నా కాలనీలో ఏదైనా సస్పిషియస్‌గా జరుగుతుందా? అంటే అర్ధరాత్రి లైట్ ఎయటం అంటే లైటేసి అన్‌న్యాచురల్ టైమ్స్‌లో ఏమన్నా జరుగుతున్నాయా? యాక్టివిటీస్ జరుగుతున్నాయా? ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా? మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు మిడ్‌నైట్ చూసుకుంటే వెళ్ళిపోవడం కాకుండా డౌటొస్తే ఇమ్మీడియేట్‌గా పోలీస్‌కి ఫోన్ చేయండి. హ్మ్. ఫస్ట్ పోలీస్‌కి ఫోన్ చేయండి. సార్ ఇక్కడ ఏదో సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ వార్ కూడా క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ ట్రై చేసే ఛాన్సెస్ 100% ఉంటాయి. నేను ఎవరిని భయపడడానికి చెప్పట్లేదు కానీ, మన దేశాన్ని మనం కాపాడుకుందాం అని చెప్తున్నా. బోర్డర్‌లో ఆర్మీ ఫైట్ చేస్తుంది కదా! ఇక్కడ ప్రతి సివిలియన్ మనం కూడా ఒక ఆర్మీగా మారి, ఒక సోల్జర్‌గా మారి, మన దేశాన్ని ఇంటర్నల్‌గా మనం కూడా కాపాడుకుందాం. సార్ ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు చూస్తే పరిస్థితి అంటే మనం ఏదైతే సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలపైన గాని, అక్కడ జరిగే వాటికి కూడా లింక్ చేస్తా ఉన్నారు. ఇది మతపరమైన దాని గురించి గూడా, అరే మన మత పైన దాడి చేస్తా ఉన్నారు హిందూస్ అన్నట్టు గూడా మనము ఐకమత్యంగా ఉన్నప్పటికి గూడా ఇదొక వాదన తీసుకొస్తా ఉన్నారు. మతపరమైన ఘర్షణలు. ఇలాంటి విషయాలపైన ఎలా ఉంటే బావుంటది? సార్ ఈ టైంని కూడా అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని రాజకీయం చేద్దాం, మతపరంగా విద్వేషాలు రెచ్చగొందాం కొడదాం అనుకునే వాళ్ళని వాళ్ళ మనుషులని మనం అనకూడదు. దే ఆర్ కాల్డ్ యాస్ ఇడియట్స్ అంతే. ఇడియట్స్. చెప్పేవాడు 100 చెప్తాడు సార్. హ్మ్. నా విజ్ఞత అయితే నాతోనే ఉండాలి. చెప్పేవాడు చెప్తాడు. నా కాన్షియస్‌నెస్ నాతో ఉండాలి. 75 సంవత్సరాల నుంచి కలిసి హ్యాపీగా ఉన్నాం. వాడెవడో చెప్పాడు కదా అని. అసలు ఈ టైంలో మతం టాపిక్ తీసుకురావడమే తప్పు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి ఇష్టం, ఎవరి మతం వాళ్ళ నమ్మకం.
వాళ్ళ విశ్వాసం. అవునా? అవును. ఈ టైంలో అలాగా నలుగురు ఈడియట్స్ మాట్లాడారనే కదా ఈ రోజు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అవును. సో, దానికి ఫుల్ స్టాప్ అక్కడే పడిపోయింది. మిలిటరీ దాని గురించి చూసుకుంటది. నువ్వు ఇండియా లోపల కూర్చొని ఇర్రెస్పాన్సిబుల్‌గా మతాల గురించి మాట్లాడడం ఏంటి? పక్క మతం నిన్నేం చేసింది? నీ మతం ఆ మతాన్ని ఏం చేసింది? అవునా? అవును. మొన్నటి వరకు 26థ్, 25థ్ బిఫోర్ వరకు అన్ని మతాలు బానే ఉన్నప్పుడు 26థ్ తర్వాత ఏమొచ్చింది ఆ 2 మతాలకి? హ్మ్. ఇదే దేశంలో రంజాన్ చేసుకోరా? లేకపోతే శ్రీరామనవమి చేసుకోవట్లేదా? ద్వేషం అనేది ఎప్పుడు పెంచుకోకూడదు సార్. అవసరమైతే వేరే దేశంతో యుద్ధం చేయాలి తప్ప, మన ఇంట్లో ఉన్న నలుగురైతే కొట్టుకోకూడదు. సార్ ఇంకోటి మీడియాలలో అంటే మన ఇంటి గుట్టు బయట పెట్టుకోవద్దని ఒక సామెత అవును. ఉంటది. ఏవైతే ఉన్నాయో మనం చేసేవి గూడా కొన్ని చెప్పకూడదు మీడియా వాళ్ళు గూడా అని. అన్నెసెసరీ అన్నీ అవసరం లేదని. కానీ కొన్ని మీడియా ఛానల్స్ కావాలని ప్రజల్లోకి అంటే ఏదో వాళ్ళ వ్యూవర్‌షిప్ కోసము కొన్ని వీడియోలు భయంకరమైన వీడియోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి వాళ్ళ మీద ఎలా చర్య తీసుకుంటే బావుంటుంది? ఒక్క స్టేట్ ఇంటెలిజెన్స్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేస్తే వీళ్ళందరిని తీసుకెళ్ళి లోపలేయాలి. డిస్టర్బింగ్ ది పబ్లిక్ పీస్, అటెంప్ట్ టు డిస్టర్బ్ ది పబ్లిక్ పీస్ అని చెప్పి. మరి పిచ్చోళ్ళ తయారయ్యారు సార్ వ్యూవర్స్ కొంతమంది. కోసం. యూట్యూబ్ వాడిచ్చే వ్యూస్‌కి, పైసల కోసం ఇంత సెన్సిటివ్ టైమ్‌లో కూడా ఫేక్ వీడియోస్ పెట్టి, ఏఐ జనరేట్ వీడియోస్ పెట్టి, వాడి జీవితంతోనే ఆడుకుంటున్నాడు అని అర్థం కావట్లా. ఒక్కసారి ఈ వార్ ఐ మీన్ ఇప్పుడు జరిగే ఏదో ప్రక్రియ ఉందో దానికి ఫుల్ స్టాప్ పడిన తర్వాత ఒక చిన్న హెచ్చరిక అనుకోవచ్చు చూసేవాళ్ళు గాని, అంటే చూసేవాళ్ళు అందరూ కాదు. బట్ అలాంటి అటెంప్ట్ చేద్దాము, అలాంటి ప్రయోగాలు చేసే వ్యక్తుల కోసం చెప్తున్నా. ఒక్కసారి బోర్డర్‌లో ఆ ఇష్యూ స్టాప్ అయిన తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ యూట్యూబ్ మొత్తం మీద సర్వేలెన్స్ పెట్టి, ఎవరెవరు ఈ వీడియోస్ పెట్టారని ట్రేస్ ఔట్ చేస్తే మాత్రం వాళ్ళకి బెయిల్స్ కూడా రావు. నేను ఓపెన్‌గా చెప్తున్నా. అంటే నాకు తెలిసిన న్యాయశాస్త్రం ప్రకారం చెప్తున్నా. హ్మ్. బెయిల్ కూడా రాదు. వేరే ఇంకొక అడ్వకేట్ వస్తాడు, బెయిల్ చేస్తాడు. ఆ పిచ్చి భ్రమలో ఉంటే మాత్రం కష్టం. సార్ ఫైనల్‌గా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం చేస్తుంది రైట్ అండి. ఏ పొలిటికల్ లీడర్ చెప్పినా, లోకల్ కార్పొరేటర్ లెవెల్ లీడర్ చెప్పినా తప్పు అంటే అది ఇంకా మరి వాళ్ళకి వదిలేద్దాం గానీ, నా వరకు నేను చెప్పమన్నారు కాబట్టి అడుగుతున్నా. మనం 75 ఇయర్స్ నుంచి చేతులు కట్టుకొని ఉన్నాం సార్. హ్మ్. చంపుకుంటూ పోతున్నారు సార్. అవును సార్. రోజుకి 5 మందినో, 10 మందినో అంటే ఇది తప్పు అని ఆలోచించే వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను నేను. రోజుకో 10 మంది బోర్డర్‌లో సైనికులు చచ్చిపోతున్నా, మనం ఇంకో 100 సంవత్సరాలు చేతులు కట్టు కూర్చుందామా? ఇదే పరిస్థితి యూఎస్‌కి, కెనడాకి మధ్యలో ఎందుకు లేదు? వేరే 2 దేశాల మధ్యలో ఎందుకు లేదు? రైట్? అవును. మన ఇండియాకి ఏం పట్టింది దౌర్భాగ్యం? ఎన్ని రోజులు ఊరుకుందాం? నేను హింసనేమి ప్రోత్సహించట్లా. నా 75 సంవత్సరాల సహనం కోల్పోయిందని చెప్తున్నా. హ్మ్. అర్థమైందా? హ్మ్. హ్మ్. నా 75 సంవత్సరాల సహనం ఈ రోజుతో కోల్పోయాను నేను. ఈ 75 సంవత్సరాలు సహనంగా ఉన్నందుకు నన్ను నువ్వు మెచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యెత్తి కొట్టానని చెప్పి అది తప్పనే రైట్ నీకుండదు. అందరూ పేషెన్స్‌గా ఉండండి. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రాకుండా ఏ ఈడియట్ అన్నా ఆ మతం గురించా, ఈ మతం గురించా అంటే మాత్రం నేను చెప్పకూడదు. ఇంకా మీరేమన్నా చూసుకోగలిగితే చూసుకోమని చెప్తా పబ్లిక్‌కి అది. ఓకే. అంటే ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి ఏం చేయగలుగుతారో కంట్రోల్ చేయండి. అంతే తప్ప పక్కనోడు ఏదో సొల్లు చెప్పాడు, మనం రెచ్చిపోదామని మీరు మీ ఇల్లుని మీరు పాడు చేసుకోవద్దు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతాం, ఏ మతమైనా. బతికినంత సేపు ప్రశాంతంగా బ్రతుకుతాం. 78 ఇయర్స్ ఆఫ్ లైఫ్ గేమ్ అండి. వచ్చామా 70, 80 సంవత్సరాలు గేమ్ ఆడామా ఎళ్ళిపోయాం అంతే. అవును. దానివల్ల నా పిల్లలు అదంతా సఫర్ అవ్వకూడదు గదా! ఇండియా ఎప్పుడూ హ్యాపీగానే ఉంటది. యునైటెడ్‌గానే ఉంటది. ఇండియాలో న్యాయశాస్త్రం గట్టిది. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ గట్టిది. ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ గట్టిది. ఇప్పుడున్న మోదీ గూడా గట్టోడే. రైట్? థాంక్ యూ సార్. సో, చూసారు గదండీ! మనమందరం ఐకమత్యంతో ఉండాలి. ఇక్కడ కుల, మత భేదాలు లేకుండా మనము ఈ 75 సంవత్సరాల నుండి ఏ విధంగా గడిపామో, అదే విధంగా స్వతంత్ర భారతదేశంలో ఆ విధంగానే ఉండాలి. ఇక్కడ మన యొక్క శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అనే మెసేజ్ అయితే మనకైతే వస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైనా మీకు అనుమానంగా కనిపించిన వ్యక్తులైనా గానీ, అనుమానంగా కనిపించిన బ్యాగ్స్ గానీ, లేకుంటే అనుమానంగా కనిపించిన ఏవైనా వస్తువులు అట్లా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్న పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు పోలీస్‌గా వ్యవహరించాలి. ఒక సైనికుడిగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది.